గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 1,01,899 కోట్ల పెట్టుబడులు, 86,000 మందికి ఉపాధి, ఆమోదం తెలిపిన ప్రభుత్వం. 3 మెగా సిటీల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, 16 నెలల్లో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రాష్ట్రంలో 1,01,899 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటితో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా 86,030 మందికి ఉపాధి కల్పించినట్టు సంస్థల ప్రతిపాదనలు పేర్కొని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీర్మానించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. వీటిని ఆచరణలో ఇంప్లిమెంట్ చేసేలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంచి అవకాశం మనకి పరిశ్రమలు వస్తూ ఉండటం అన్నట్టు. అట్లాగే శ్రీచరణికి 2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, 1000 గజాల స్థలం, మహిళా క్రికెట్ రాష్ట్ర ప్రభుత్వ నజరానాలు. ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు, సాదర స్వాగతం పలికిన నారా లోకేష్ అంటూ వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణ్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమెకి 2.5 కోట్ల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో 1000 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించింది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సవిత, గుమ్మడి సంజయ్ ఆమె ఘన స్వాగతం పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వందే మాత్రం మన దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక. ఆ గేయాన్ని 1937లో మొక్కలు చేశారు, కొన్ని చరణాలు తీసేశారు. జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ వ్యాఖ్యలు, స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల. ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్. వందే మాతర గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయం అని కొనియాడారు. భారతీయ గేయం 100వ అవతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోడీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు. ఏడాది పొడవునా జరిగే వందే మాత్రం సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వందే మాత్రం గేయం కాదు, భారతీయులు సాధించలేని లక్ష్యం అంటూ ఏది లేదని చెప్పే ధైర్యం, ఓ మంత్రం, స్వప్నం, సంకల్పం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తున్న గేయం. ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి చేసినప్పుడు దేశం దుర్గామాత అవతారం ఎత్తడానికి ప్రపంచం చూసిందంటూ గుర్తు చేశారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లోకి వాటిని రానివ్వద్దు, జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను తొలగించండి, షెల్టర్లో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. దేశంలో కుక్క కాటు ఘటనలు ఆందోళన రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు తదితర జనసమ్మర్ద బహిరంగ ప్రదేశాల్లో వీధి సుంకాలు సంచరించకుండా చేయాలని స్పష్టం చేసింది. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి అవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని పేర్కొంది. నిరంతరం తనిఖీలు చేపట్టి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. వీధి కుక్కలను తక్షణమే షెల్టర్లకు తరలించి సంతాన నియంత్రణ చికిత్సలు చేయాలని జస్టిస్ విక్రమానాథ్, జస్టిస్ సందీప్ మోతా, జస్టిస్ ఎస్వి అంజరియా ధర్మాసనం ఆదేశించింది. ఏ కారణం చేతనే మళ్ళీ వాటిని పట్టుకున్న చోట వదిలేయొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి 13కి వాయిదా వేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు రై జీఎస్టీ తగ్గుదలతో 2 నెలల్లో విక్రయాల జోరు. జీఎస్టీ తగ్గింపుతో కలిగిన ప్రయోజనం రాష్ట్రంలోని వాహనాల అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ద్విచక్ర వాహనాలు, కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరిగినాయి. వీటి వల్ల రవాణా శాఖ రాబడి కూడా ఇచ్చింది. చిన్న కార్లతో పాటు 350 cc వరకు ఉండే ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 10% తగ్గించారు. దీన్ని సెప్టెంబర్ 22 నుంచి కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు 30 రోజుల్లో వాహనాల అమ్మకాల్లో సగటున 46% వృద్ధి నమోదైంది. గత 30 రోజుల్లో 1,47,000 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయినాయి. గత ఏడాది ఇదే కాలంలో 99,972తో విక్రయిస్తే ఈసారి 47,953 ద్విచక్ర వాహనాలు అధికంగా అమ్ముడయ్యాయి. 48% వృద్ధి కనిపించింది. 30 రోజుల్లో 12,895 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 8,911 కార్లను విక్రయించారు. 45% వృద్ధి నమోదైంది. ఇతర వాహనాల అమ్మకాలు ఈసారి 15,189 ఉంటే గత ఏడాది 11,361 మాత్రం 34% వృద్ధి కనిపించింది. మొత్తంగా అన్ని వాహనాలు కలిపి 1,76,009 విక్రయిస్తే గత ఏడాది 1,20,244 వాహనాలు అమ్మారు. అంటే 55,765 అదనంగా అమ్మారు. అమ్ముడయ్యే 46% ఉంది, 27% రాబడి పెరిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంకా రవాణా పన్ను భారీగా ఉంది మన రాష్ట్రంలో, అది కూడా తగ్గించగలిగితే కనుక ఇంకా ఎక్కువ వినియోగం జరుగుతుంది. లేకపోతే సరిపడా నిధులున్న పనుల్లో జాప్యం ఎందుకు అంటూ ఆ సంస్థ తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించింది ఒకటి. మరోవైపు సరిపడా నిధులు ఉన్న పనుల్లో జాప్యం ఎందుకు, అడవి తల్లిబాటు నిర్వహణలో అలసత్వం విడాలి, జలజీవన్ పనులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవి తల్లిబాట పనుల నిర్వహణలో అలసత్వం వద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి అన్నారు. నిధులు అందుబాటులో ఉన్న పనులు ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్, ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం 1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారి పనులకు సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడారు.
లేకపోతే గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ టికెట్ బుకింగ్ విజయవాడ హైదరాబాద్ రూట్లో ప్రయోగం విజయవంతం. వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లో మొదలు. గూగుల్ మ్యాప్స్లో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేందుకు సెట్ చేస్తే ఆ రూట్లో తిరిగి ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు వెళ్ళాలని చూపించి దాని ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులో రాబోతుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పలు వివరాలను గూగుల్కి అందజేసింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ వెబ్సైట్, యాప్లో టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బుకింగ్ అవకాశం కల్పించబోతున్నారు. గూగుల్ మ్యాప్స్లో విజయవాడ నుంచి విశాఖపట్నం అని టైప్ చేస్తే వీటి మధ్య దూరం ఎంత, బైకు, కారు, బస్సు ఇట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు బస్సుకు కనుక మనం చూస్ చేసుకుంటే ఆర్టీసీకి సంబంధించినటువంటివి వస్తాయి అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఇక పోలవరం నల్లమల సాగర్ అనుసంధానమే బనకచర్ల అనుసంధానం వస్తానే కొత్త ప్రాజెక్టు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇలాంటి కొత్త ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపిస్తోందని ఈనాడు ఇంతకు ముందే వెల్లడించింది. ఇందులో భాగంగా తొలుత బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలని తాజా ప్రణాళిక. అవసరమైతే సోమశిలకు ఈ జలాలు మళ్లిస్తారు. తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకచర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తుది అంచనాకు వచ్చింది. అందుకే గత ప్రాజెక్ట్ డిపిఆర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతో డిపిఆర్ తయారీకి టెండర్లు పిలవబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం లాంటి ఎవరమే. ఇంతకుముందు కూడా సేమ్ ఆ బనకచర్లది అంతే, ఇది అంతే. ఫస్ట్ గోదావరి జలాల గురించి అక్కడ రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఇది రాయగానే మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ రైట్ చేస్తారు, ఆపాలని చెప్పి మళ్ళీ అక్కడికి తీసుకుపోతారు. ఇక్కడ చేసేది లేదు, చచ్చేది లేదు. కానీ ప్రచారంతో ఏదో జరిగిపోయింది అన్నటువంటి బిల్డప్లు మాత్రం సాగుతున్నాయి. అయితే సాక్షి మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాల మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు. మేము చెప్పిన విషయాలతో సెక్షన్ 161 కింద దర్యాప్తు సంస్థ వాంగ్మూలం తయారు చేసింది. తీవ్ర విస్మయకరంగా మేము చెప్పింది దానికి భిన్నమైన విషయాలు అందులో ఉన్నాయి. అవి మేము స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావు. వాటిని దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి. ఆదేశించండి. మేము చెప్పిన వాస్తవాలను నమోదు చేయకపోవడాన్ని చట్ట రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి. సెక్షన్ 161 కింద మేము ఇచ్చామని దర్యాప్తు సంస్థ చెప్తున్న వాంగ్మూలాలు మేము స్వచ్ఛందంగా ఇవ్వలేదు. దర్యాప్తు అధికారి సాక్షుల వాంగ్మూలాలను చెప్పిన విషయాలను చెప్పినట్టుగా నమోదు చేయాలి. వాంగ్మూలం ఇచ్చే ప్రక్రియను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉన్నా దాన్ని పాటించలేదు. నిష్పాక్షిక దర్యాప్తు రాజ్యాంగంలోని అధికారిని 21లో భాగం. గత నెల 16 మేము ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. మద్యంపై అక్రమ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సాక్షులు పెనకా శరత్చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇంత చులకన ఎందుకు సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్. అన్ని విధాలా మేము అభివృద్ధి చేసిన విశాఖపట్నం కేజీహెచ్ నిర్వహించలేని దౌర్భాగ్య స్థితి మీద ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కు అయిన ఈ ఆసుపత్రిని గాలికి వదిలేశారు. ఏకంగా 12 గంటల పాటు కరెంటు పోయి రోగులకు తీవ్ర ఇబ్బందులు, కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురుతో రోగులకు సేవలు అందించిన దుస్థితి. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సీలు, ఆరోగ్యశ్రీల నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సిహెచ్సీల స్పెషలిస్ట్ డాక్టర్ల తొలగింపు, నాడు నేడు పనులు నిలిపివేత, జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్యాశ్రమ మాయం, 108, 104 పరిస్థితి ఘోరం. ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగం సర్వనాశనం. మేము తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం, పేదల ప్రాణాలతో చెలగాటమాడతారు అంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి రాసినటువంటి లేఖని హైలైట్ చేశారు, లేదా ట్వీట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఆక్సిజన్ కాదు ఆల్కహాల్ కారణం అట. కేజీహెచ్లో మహిళ మృతి వివాదాస్పదం. ఆసుపత్రిలో 12 గంటల విద్యుత్ సరఫరా బంద్. ఇదే సమయంలో మహిళా పేషెంట్ మృతి. ఆక్సిజన్ అందుకేనంటూ కుటుంబ సభ్యుల ఆవేదన, లేదా ఆల్కహాల్ వల్ల చనిపోయిందంటూ డాక్టర్లు చెప్పారన్నట్టుంది హైలైట్ చేశారు. లేకపోతే అప్పుల్లో బాబే నెంబర్ 1. తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల బడ్జెట్ కీలక సూచికలను వెల్లడించిన కాగ్. దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాల కంటే అత్యధిక అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వమే. నెలకు 10,000 కోట్లకు పైగా రుణాలు. సంపద సృష్టిలో మాత్రం తిరోగమనం. చంద్రబాబు పాలన చేపట్టి నాటి నుంచి అమ్మకం పన్ను రాబట్టి తిరోగమనం. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన సంపద కూడా ఆవిరి. పెరక్కపోగా వైఎస్ జగన్ పాలన కంటే తగ్గిన బడ్జెట్ వ్యయం. 2023-24లో వైఎస్ జగన్ పాలన తొలి 6 నెలల కన్నా బడ్జెట్ వ్యయం 4,758 కోట్లు తక్కువ. ఇది చంద్రబాబు సర్కార్ ఈ ఆర్థిక ఏడాది తొలి 6 నెలల బడ్జెట్ ప్రోగ్రెస్. అమ్మకం పన్ను రాబడి తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే. 23-24లో తొలి 6 నెలలతో పోల్చితే అమ్మకం పన్ను రాబడి 517 కోట్లు, రెవెన్యూ రాబడులు 7,903 కోట్లు తగ్గుదల. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న కేంద్ర గ్రాంట్లో 17,255 కోట్లు తగ్గుదల. 23-24 తొలి 6 నెలలతో పోల్చితే సామాజిక రంగం 8,065 కోట్లు తగ్గింది. ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో 63,052 కోట్ల బడ్జెట్ అప్పులు. కానీ 6 నెలల్లో మూలధన వ్యయం కేవలం 11,715 కోట్లే. అదే 2023-24 తొలి 6 నెలల్లో మూలధన వ్యయం 16,576 కోట్లు. రెండో ఆర్థిక సంవత్సరం వచ్చిన చంద్రబాబు పాలనలో సంపద పెరగకపోగా 23-24 కన్నా తగ్గుతున్న వ్యయం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నిధులు మళ్లిస్తే పోలవరం ఎప్పుడు. రాష్ట్ర జనవల్ శాఖ అధికారులు నిలదీసిన పీపీఏ సిఇఓ అతుల్ జైన్ తక్షణమే 1,077 కోట్ల అడ్వాన్స్ నిధులు ఎస్ఎస్ఏ ఖాతాలో జమ చేయాలనే ఆదేశం. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడం అసానం. ఎట్టి పరిస్థితుల్లో 2027 మార్చి నాటి ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందన్న స్పష్టీకరణ. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరో వేదికపై చర్చించాలని పీపీఏ సిఇఓ సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ ప్రాంగణాల్లో కుక్కలు కనబడద్దు అన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లా క్రికెటర్ శ్రీచరణ్కి ప్రభుత్వ నజరానా హైలైట్ చేశారు. మరోవైపు ఒక మంత్రి, ఒక శక్తి, ఒక స్ఫూర్తి అంటూ వందే మాతరం గురించి
నరేంద్ర మోడీ స్పీచ్ హైలైట్ చేశారు. ఇకపోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గందరగోళం. దేశ రాజధాని ఢిల్లీలో నేను అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య తీవ్ర అలజడి రేపింది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏటీసీ సరిగా పనిచేయకపోవడంతో 800కు పైగా దేశీయ అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే హైకోర్టు కారుణ్యం అంటూ రాజధాని భూసేకరణ బాధితులపై మానవీయ దృష్టి, కారుణ్య మరణం కోరిన వృద్ధురాలికి భరోసా, బాధితురాలు సొంత గ్రామానికి న్యాయవాది సొంత కారులో పంపి న్యాయమూర్తి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. రాజధాని భూసేకరణ బాధితుల గోడు క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవీయ దృష్టితో చర్యలు చేపట్టేందుకు హైకోర్టు శ్రీకారం చుట్టిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మకి చెందిన 5 సెంట్ల భూమిని సిఆర్డీ అధికారులు తీసుకున్నారు. దీంతో శేషగిరమ్మ అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల ఆమె కూతురు వెంకయ్యమ్మ మతిస్థిమితం లేని మనవరాలు శ్యామల పరిస్థితి దుర్భరంగా మారిందని విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి బనకచెర్లలో భారీ మార్పులు అంటూ నల్లమల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతో 2 దశల్లో ప్రతిపాదిత పథకం నిర్మాణం, అంచనా వ్యయం 49,550 కోట్లు. పోలవరం కుడికాలువగొండ ప్రకాశం బ్యారేజ్ ఎగువ దామలూరు వరకు వరద నీరు తరలింపు, హరిశ్చంద్రపురం వద్ద సాగర్ కుడికాలువలోకి అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నల్లమల సాగర్కి తరలింపు, పాత ఆర్ఎఫ్సి రద్దు, త్వరలో కొత్త టెండర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ మన వాళ్ళు అధికారంలో ఉంటే ఎలా రాస్తామనే దానికి సాక్ష్యం. అదే జగన్ అధికారంలో ఉంటే గనక చేతులు ఎత్తేసాడు, భయపడిపోయాడు, వణికిపోయాడు అని రాస్తారు. ఇక్కడేమో అసలు బనకచెర్ల జరగదని నేను ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నా. అది ఆగిపోయింది. ఆగిపోయినటువంటి దానికి వచ్చేటప్పటికి అబ్బే ఇంకో రకంగా కడతారులే అన్నటువంటి. ముందు మన దగ్గర అమరావతి రాజధానికి డబ్బులు లేవు, ఇరిగేషన్ ప్రాజెక్టులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకోటి అసలు ఇంతవరకు సంక్షేమ పథకాల్లోనే ప్రధానమైన కోతలు పెట్టాము. జస్ట్ డ్రమటైజ్ చేస్తూ మన వాళ్ళు చేసేదైతే అంతా శృంగారం, ఎదురోళ్ళు ఏం చేసినా విచారం అని రాసుకొచ్చాడు. నీచాతి నీచి పత్రికల మనస్తత్వం ఏంటో ఈనాడు జ్యోతిని చూస్తే అర్థమవుతుంది. లేకపోతే అన్నదాతకు అండ, ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 25,000కు పెంచాం, వరదల విపత్తుల్లో ఆదుకుంటున్నాం, ధాన్యం కొన్న 24 గంటల చెల్లింపు, రాయలసీమలో సబ్సిడీ డ్రిప్ పునరుద్ధరణ, అన్నదాత సుఖీభావ కింద 20,000 సాయం, రైతాంగ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, రైతాంగం ప్రకృతి సాగుకు అగ్రిటెక్ జోడిస్తే మంచి ఫలితాలు, ఎరువులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించండి, కాలానికి తగినట్టు పంటల సాగు మారాలి. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయంపై నిర్లక్ష్యం, ఆచార్య రంగ 125వ జయంతిలో చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కిసాన్ డ్రోన్ సాగు ఖర్చు డౌన్ అంటూ ఉత్పాదకత పెంపులోనూ సహాయకారి రైతుకు అందించడంపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం, కూటమి పాలనలో అధిక ప్రాధాన్యం, తొలి విడత 875 గ్రూపులకు పంపిణీ, 1000 డ్రోన్లు అందించాలన్నదే లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిమ్మగడ్డపై కోర్టు ధిక్కార పిటిషన్ కొట్టివేత, వాన్పిక్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా నిమ్మగడ్డ ప్రసాద్పై రాకియా సంస్థ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక రాష్ట్ర ప్రభుత్వం రస్ అల్ ఖైమాకు చెందిన రాస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఆర్థికవాదం విషయంలో ఆయనపై దావా వేసింది. నిధులు దుర్వినియోగం చేసిన నష్టపరిహారంగా రాకియాకి నిమ్మగడ్డ ప్రసాద్ 600 కోట్లు చెల్లించాలి. యూఏఈ కోర్టు డిగ్రీ జారీ చేసింది. ఈ డిగ్రీని అమలు చేయించుకోవడంలో భాగంగా రాకియా హైదరాబాద్లోని వాణిజ్య కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఎంతో సొమ్ము చెల్లించడానికి తన వద్ద ఆస్తులు ఏమో పక్క చెప్తున్న నిమ్మగడ్డ, మరోవైపు ఆయనకి చెందిన ఐక్వెస్ట్ అనే కంపెనీ తన ఆస్తులను అక్రమంగా బదిలీ చేస్తున్నారు రాకియా ఆరోపించింది. ఇది కోర్టు దగ్గరకే వస్తుందని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో కోర్టు దగ్గర వ్యాజ్యం దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ కీలకమంతా మాత్రం జూలై 1న తీర్పు రిజర్వ్ చేసింది. వాణిజ్య కోర్టులను తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.